బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్, జిల్లా ఇన్ఛార్జ్ కళ్యాణ్, జిల్లా కోశాధికారి దాస్లు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పట్టణంలో ట్రాఫిక్ పేరుతో నిరుపేదలైన చిరు వ్యాపారులకు కక్షపూరిత వైఖరి మానుకోవాలని హెచ్చరించారు। రొట్టెలు కొట్టుకొని బ్రతికే వాళ్లపై, పండ్లు అమ్ముకొని బ్రతికే వాళ్లపై, పాన్ డబ్బాలు పెట్టుకొని బ్రతికే వాళ్లపై ప్రతి 15 రోజులకు ఒకసారి జేసీబీ తీసుకొని వెళ్లడం ఏంటని మండిపడ్డారు। అలా చేయమని ఏ రూల్ బుక్ లో ఉందని మండిపడ్డారు। పట్టణంలో చిన్న వర్షం వస్తే రోడ్లపై నీళ్లు మొత్తం ఆగుతున్నాయని, కొల్లాపూర్ చౌరస్తాలో వర్షానికి రోడ్లపై నీళ్లు ఆగుతున్నాయని, అట్లాగే శ్రీపురం రోడ్ బీసీ కాలనీ అనేక సమస్యలు ఉన్నాయని రోజుల తరబడి ధర్నాలు చేశారని, హౌసింగ్ బోర్డు బీసీ కాలనీ ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే పట్టించుకోరు। ఏం చేస్తారు మీరు వచ్చినప్పటి నుంచి ఒకటే జేసీబీ మరి క్యాస్ట్రేట్ సంబంధం లేకపోతే ఏంటి పోతుంది? 5 రోజులకు జేసీ పోతుంది, 10 రోజులకు జేసీ పోతుంది। నేను చెప్పండి, నిద్రలేసేప్పుడు జేసీ పోతుంది। తెలుసుకోపో, ఎమ్మెల్యే వాడి తెలుసుకోపో, ఎవరో చెప్తాడు। ఎందుకు పోలే? మేమే పుట్టి పెరిగి ఈరోజు నాగర్ కర్నూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట 3 గంటల నుంచి 4 గంటల వరకు ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ ధర్నాలో బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈ నాగర్ కర్నూల్ పట్టణంలో ఎలాంటి ఉపాధి లేకుండా సొంత ఉపాధి, వాళ్ళకు తోచిన ఉపాధి ఒక 500-1000 రూపాయలు పెట్టుబడి పెడితే జరిగే పని చేసుకుంటూ బ్రతుకుతున్న రొట్టెలు కొట్టుకునే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళు కావచ్చు, పండ్లు అమ్ముకొని బతికే వాళ్ళు కావచ్చు, పాన్ డబ్బాలు పెట్టుకొని బతికే వాళ్ళు కావచ్చు, వీళ్లను 3 నెలల నుంచి నాగర్ కర్నూల్ పట్టణానికి ఏదైతే మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి అనే పర్సన్ వచ్చిండో ఆ రోజు నుంచి ఆ జేసీబీకి యాలాపాలా లేకుండా పేదోళ్ళ మీదకే వస్తుంది ఆ జేసీబీ, డబ్బున్నోళ్ళ మీద కూడా పోతలేదు। ఇది రెండోసారి ఇక్కడ చిరు వ్యాపారుల గురించి ధర్నా నిర్వహించడం। ఒకసారి మర్యాదపూర్వకంగా వాళ్ళ ఛాంబర్లో కలిసి, సార్ ఇది పద్ధతి కాదు, ఇట్లా కాదని చెప్పి వినతి పత్రం ఇచ్చినాం। ఈరోజు ధర్నా చేస్తున్నాం। గౌరవ కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి విన్నవించినాం। సార్ చిరు వ్యాపారులు వాళ్ళు ఏదో పొట్టకుట్టి కోసం చేసుకుంటారు సార్ అని, సార్ కూడా ఏం స్పందించలేదు। ఒక 10 రోజులు ఈ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే గారికి మేము టైం ఇస్తూ ఉన్నాం। ఈ 10 రోజులలో చిరు వ్యాపారులను పిలుచుకొని వీళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఉపాధి అంటే వాళ్ళు జాగా చూపిస్తే పని చేసుకుంటారు, అక్కడ చూపిస్తే సరే, చూపించకపోతే 10 రోజుల తర్వాత అఖిల పక్షాలతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం।